గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 3:8 అంటున్నాడు, విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. లేఖనం చూసిందంట అబ్రహాముని, ముందుగా చూసిందంట లేఖనం. చూసినటువంటి లేఖనం అబ్రహాముకి సువార్త ప్రకటించిందంట. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. లేఖనాలనేవి మోషే కాలంలో రాయబడినవి. లేఖనాలు రాసింది మోషే. మోషే దగ్గర నుంచి 40 మంది ప్రవక్తలు ఆయా కాలాల్లో సుమారు 1600 సంవత్సరాల పాటు రాశారు. అయితే దేవుని జీవ గ్రంథంలో ఒక మరుగైన మాటను అపోస్తుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, నీతిమంతులుగా తీర్చును, విశ్వాస మూలముగా అన్ని జనులందరూ నీతిమంతులుగా తీర్చబడటం లేఖనం చూసి ఏం చేసిందట, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించిందంట. సువార్త అనేది యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకము ఎవరైతే ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటాడో వాడు పరలోక రాజ్యం చేరుతాడు, అగ్నిగుండమును తప్పించుకుంటాడు అని చెప్పటమే సువార్త. ఈ సువార్త ముందుగా అబ్రహాముకు చెప్పబడిందంట. ఎలా చెప్పబడింది? అబ్రహాముకి ఈ సువార్త ముందుగా చెప్పబడింది. దేవుడు అన్యాయస్తుడు కాడు. తాను ఏమి చెప్పాలనుకున్నాడో ప్రజలతో, తాను ఏమి మాట్లాడాలనుకున్నాడో ప్రజలతో, వారితో ఆ మాట ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ఆయన. అబ్రహాముతో సువార్త మాట్లాడిన దేవుడు, అబ్రహాముకు సువార్త వినిపించినటువంటి దేవుడు ఈ దినాన మనకు కూడా సువార్త వినిపిస్తూ ఉన్నాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన గాడు. చూడండి, ఈ అధ్యాయమంతా ఒక రక్షకుడు గురించి సువార్త చెప్తూ ఉన్నాడు. యెషయా
అనేటువంటి ప్రవక్త ఏమని చెబుతూ ఉన్నాడంటే, మేము తెలియజేసిన సువార్త ఎవరు నమ్మెను అని అంటున్నాడు. మేము ఒక సువార్త చెబుతున్నాం, ఆ సువార్తని ఎవరు నమ్ముతున్నారు? రోమాపత్రిక 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. 10:16. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెషయా చెప్పుచున్నాడు కదా అంటుంది వాక్యం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? ఎవడు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇక్కడ అంటున్నాడు అందరూ సువార్తకు లోబడలేదట. యెషయా సువార్త చెప్పాడంట. అబ్రహాముకు లేఖనం సువార్త చెప్పిందంట. దావీదు కీర్తన 40వ కీర్తన 9వ వచనం చూడండి. దావీదు కీర్తన 40వ కీర్తన 9. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకుని నేను ఊరకనే ఉండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు అంటున్నాడు దావీదు తన సాక్ష్యాన్ని. ఏమని చెబుతున్నాడు? నీతి సువార్తను నేను ప్రకటించాను అంటున్నాడు. అబ్రహాముకి లేఖనం సువార్త చెప్పింది. దావీదు తన మహాసమాజానికి సువార్త చెప్పాడు. యెషయా ఎవడు నమ్ముతున్నాడు? యెహోవా బాహువు గురించి మేము చెబుతుంటే ఎవడో విశ్వసిస్తున్నాడు, ఎవరు నమ్మట్లేదని చెప్పి తెగించి మాట్లాడి విశ్వాసులకి ఆయా కాలాల్లో సువార్త చెబుతూ వచ్చారు. ఆ సువార్త ఈరోజు అనేకులు నమ్మట్లేదట. ఏంటి సువార్త? మానవుడు భయంకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు. అన్ని రోగాలకి మందుంది కానీ పాప రోగానికి మందు లేదు. ఆ మందుని మానవులకి అందించడానికి యేసయ్య ఈ లోకంలోకి వచ్చాడు. మానవులందరినీ రక్షించడానికి మానవుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. పాపాలను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. అపవాది క్రియలన్నీ లైవ్ చేయడానికి ఆయన వచ్చాడు. మరణ భయములో ఉన్న మనుషులను, దాస్యములో ఉన్న మనుషులను విడిపించడానికి ఆయన వచ్చాడు. ఉల్లాస వస్త్రమును, రక్షణ వస్త్రాలను ధరింపజేయడానికి ఆయన వచ్చాడు. పాపులందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చాడు. ఆలస్యం చేయక ఆయన దగ్గరికి రండి అని ప్రవక్తలందరూ పిలిచారు. ప్రవక్తలందరూ సువార్త వెదజల్లారు. సువార్త అనేక రకాలుగా ఉన్నది. ఆ సువార్తని ఆయా కాలాల్లో ఉన్నటువంటి భక్తులు ప్రజలకు తెలియజేస్తే అందరూ సువార్తను నమ్మలేదట. యేసు ప్రభు కాలంలో ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉంటే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనేకులు నమ్మలేదు. నమ్మకపోవటాన్ని బట్టి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారు. నమ్మకపోవటాన్ని బట్టి ఆయన్ని గాయపరిచారు, ఆయన అవమానపరిచారు. అవన్నీ ఎందుకు చేయబడ్డాయి అంటే నీ రక్షణ కొరకు అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. లేఖనం ముందుగా చూసిందట అన్యజనుడు అయినటువంటి నీవు రక్షించబడాలని, అన్యజనుడు అయిన నీవు బాగుపడాలని, నీ కుటుంబం బాగుపడాలని లేఖనం ముందుగా చూసి
అబ్రహాముకు సువార్త చెప్పిందంట. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఎంత గొప్ప లేఖనం అండి అది. ఆ కాలంలో అసలు లేఖనాలే లేవు. మోషే దగ్గర నుంచి వచ్చినాయి కదా లేఖనాలు. అయినా దేవుడు ఏమని రాయించాడు? లేఖనం ముందుగా చూసి ఏం చేసిందంట? అన్ని జనులందరూ నీ యందు ఆశీర్వదించబడుదురని సువార్తను ముందుగా చెప్పింది. అన్ని జనులందరూ ఆశీర్వదించబడాలంటే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3:9. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఆశీర్వాదాలు కావాలనే ఆశ ఉందండి. ఏ పని చేసినా ఆశీర్వాదం కావాలి, డబ్బు కావాలి, దీవెనలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆశ ఉంది. యేసుప్రభు వారు కూడా చెబుతూ ఉన్నాడు, ముందుగా చూసి సువార్త చెబుతూ ఉన్నాడు. నీ ఆశను తీర్చే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వదించబడాలి అని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదము అనే దాని గురించి చెబుతున్నాడు. విశ్వాస సంబంధులే విశ్వాస మూలమున అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఎవరు పడితే వాళ్ళు ఆశీర్వదించబడరండి. విశ్వాసము కలిగిన వారందరూ అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. ఎంత ధన్యతండి. అన్ని జనులందరినీ దేవుడు లేఖనం చూసిందంట. అన్ని జనులందరిని అంటే నిన్ను, నన్ను, మనందరిని చూసింది. మన తర్వాత రక్షించబడబోతున్న అన్ని జనుల అనేకులు చూసింది లేఖనం. చూసి ఆ అన్ని జనులందరికీ ఆశీర్వాదం రావాలని, అన్ని జనులందరూ దీవించబడాలని, అన్ని జనులందరూ క్షేమంగా ఉండాలని లేఖనం సువార్త చెప్పింది అబ్రహాముకి. దేవునికి స్తోత్రం. ఈ దినాన నీవు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ బంధువులు ఆశీర్వదించబడాలి, నీ రక్త సంబంధికులు ఆశీర్వదించబడాలి. అందుకే లేఖనము ఈ దినాన కూడా సువార్త చెబుతూ ఉంది. ఆశీర్వదించబడాలంటే ఒక కండిషన్ పెట్టింది. విశ్వాస సంబంధులే, విశ్వాస సంబంధులే అంటుంది వాక్యం. ఎవరు పెడితే ఆ ఆశీర్వాదం వారికి రాదు. నీకు రావాలంటే రాదు, నీకు రావాలంటే రాదు. విశ్వాస సంబంధులకే వచ్చింది. నీవు విశ్వాస సంబంధివైతే ఆశీర్వాదం నీకు వచ్చేసింది. కయ్యేను గురించి మాట్లాడుతూ వాడు దుష్టుని సంబంధి అని లేఖనం మాట్లాడుతుంది. కయ్యేను ఎటువంటి వాడంట? దుష్టుని సంబంధి. అబ్రహాం మాట్లాడుతూ విశ్వాస సంబంధి అని మాట్లాడింది. విశ్వాస సంబంధుల్ని విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. నేను ఆశీర్వదించాలంటే నీవు కూడా విశ్వాస సంబంధంగా మారిపోవాలి. విశ్వాస సంబంధంగా మారిపోవాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది విశ్వాసం. నిలకడగా నిలిచి ఉండేది విశ్వాసం. ఆ విశ్వాసం ఈ దినాన అందరిలో లేకుండా పోతుందని దెస్సలోనికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటున్నాడు. 2వ పత్రిక దెస్సలోనికీలు రాసినటువంటి 3వ అధ్యాయము 2వ వచనం చివరి లైను, చివరి భాగం. విశ్వాసము అందరికీ లేదు. అందుకే ఇది నేను ఆశీర్వదించబడలేకపోతున్నావు. విశ్వాసం లేకుండా దొంగదారిన నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా ఆ ఆశీర్వాదమే కాదు. బైబిల్ గ్రంథంలో యాకోబు అనేటువంటి ఒక భక్తుడున్నాడు. అతడికి దాసదాసీలున్నారు, సంతానం ఉంది. అతడు కోరుకున్నటువంటి సంపద కలిగిన వాడు. అటువంటి యాకోబు ఒకానొక దినాన
దేవుడు అతని దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో పెనుగులాడి ఈ రాత్రి నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. భార్యలున్నారు, కొదువు లేదు. పిల్లలున్నారు, కూతురుంది, కొదువు లేదు. నన్ను ఆశీర్వదించాలంటున్నాడు. ఎందుకని? అతనికి అర్థమైపోయింది, తన పక్కనే బలగం ఉంది, తన పక్కనే దాసులున్నారు, దాసీలున్నారు. కోరుకున్న సంపద ఉంది కానీ ఇదంతా ఆశీర్వాదం కాదు. చాలా మందికి డబ్బుంటే ఆశీర్వాదం అనుకుంటున్నారు, హోదా ఉంటే ఆశీర్వాదం అనుకుంటున్నారు. అసలు ఆ ఆశీర్వాదం కాదండి. దేవుడు నీతో మాట్లాడాలని చూస్తూ ఉన్నాడు. మనసు పెట్టి విను. డబ్బు ఆశీర్వాదం కాదు, నీ అవసరాలు తీర్చేది అయ్యి ఉండాలంతే. ఒకళ్ళ దగ్గర చెయ్యి జాపకుండా బ్రతికేది అవ్వాలంతే. దానికోసం దేవుని సన్నిధిని విడిచిపెట్టాల్సిన అవసరమే లేదు. చాలా మంది దేవుని సన్నిధిని మానివేసి దేవుని పాదాలని విడిచిపెట్టేసి నాకు ఆశీర్వాదం కావాలి అంటే ఏంది? పొలాలు సంపాదించుకోవటం, ఇల్లు కట్టుకోవటం, ఏదేదో అనుకుంటున్నారు. నేను అర్థం కావటం కోసం వెతుకుతున్నా. అర్థం చేసుకో. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారంట. నీవు ఆశీర్వదించబడాలంటే నీవు విశ్వాస సంబంధి అవ్వాలి. కయ్యేను వలె దుష్టుని సంబంధి అవటానికి వీల్లేదు. లేఖనం నిన్ను ముందుగా చూసి నీతోనే మాట్లాడాలనుకుంటుంది ఈ రాత్రి. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఎంతమంది బలగం ఉన్నా, ఎంతమంది ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, మేడల గట్టు మిద్దెలు గట్టు. నాకు ఉంది, పెద్ద చర్చి ఉంది, పైన ఒక ఇల్లు ఉంది, ఇంకా కావాల్సినంత మంది విశ్వాసులు ఉన్నారు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్న నిద్రలేని రాత్రులు ఎన్నైనా గడపచ్చు, మనశ్శాంతి లేకుండా ఎన్ని దినాలైనా బ్రతకొచ్చు. రోగాలతోనూ, బలహీనతలతోనూ, బాధలతోనూ, మూలుగులతోనూ బ్రతకొచ్చు. అటువంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ నేను ఆశీర్వదించబడ్డాను. నాకేం కొదువ బండి ఉంది, నాకేం కొదువ ప్రజలున్నారు, నేను చెప్పిన మాటల్లో చేసేవాళ్ళు ఉన్నారంటే అదేం ఆశీర్వాదం అండి? హృదయములో నెమ్మది, మనసు నిండా మనశ్శాంతి, నిత్య విశ్రాంతి, సంతోషం, సమాధానం, అది ఆశీర్వాదం. సొలొమోను అనేటువంటి భక్తుడు దేవుని మాట విని దేవునికి నచ్చినంత కాలం ఒక్క యుద్ధం కూడా లేకుండా అన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు. చివరిలోకి వచ్చిన తర్వాత భార్యల మాట విని, దేవుడు చెప్పిన మాట వినకుండా భార్యలు చేసినటువంటి పని చేసి దేవుడు గద్దించిన దేవుని గద్దింపుకు లోబడలేదు. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యింది. దేవుడే లేవనెత్తాడు. ఇది నా ఆలోచన చేయి. నీ మనసులో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయి, నీ హృదయంలో ఎన్ని పోరాటాలు జరుగుతున్నాయి, ఎన్ని తలంపులు నిన్ను వేధిస్తున్నాయి, ఎన్ని ఆలోచనలు నిన్ను గాయపరుస్తున్నాయి, ఎన్ని దుఃఖాలు నిన్ను వెంటాడుతున్నాయి, ఎన్ని సమస్యలు నీ కళ్ళ ముందు కంటికి కనపడుతూ ఉన్నాయి. అన్నిటి పెట్టుకుని ఇది నా దేవుని ఆశీర్వాదం కోసం నువ్వు కొన్ని మానివేయలేకపోతున్నావు. అన్నీ ఉండి నీకు అయినా కానీ నీ కళ్ళ ముందు పోరాటాలు జరుగుతున్నాయి. పోరాటాలు పోరాటాలు పోరాటాలు. ఇది నానా నీవు ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాస సంబంధులే దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులు అవుతారు. విశ్వాసం గల వాళ్ళం కావాలి. ఏది విశ్వాసం? ఎక్కడ చూసినా విశ్వాసం లేని వారే కనపడుతున్నారు. విశ్వాస సంబంధుల్ని దేవుడు కోరుకుంటుంటే అవిశ్వాసము, అల్ప విశ్వాసము కలిగిన వ్యక్తులు మందిరాల నిండా ఉన్నారు. ఎందుకనో విశ్వాసం పెంచుకోవాలంటే ఇప్పుడు ఏం కావాలి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు వినాలి? క్రీస్తును గురించిన మాటలు, లేఖనానికి సంబంధించిన మాటలు. నిన్ను నువ్వు ఆలోచన చేసుకో.
నిన్ను నువ్వు పరీక్ష పెట్టి చూసుకో. నీ ఆలోచన, నీ మాటలు ఒకసారి గమనించి చూసుకో. విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా, లేఖనాలకు సంబంధించిన మాటలు మాట్లాడుతున్నావా, వేరే మాటలు ఏమన్నా నీ నోటి నుంచి వస్తున్నాయా? దినాన లేఖనాన్ని పట్టుకుని మాట్లాడే వాళ్ళు లేరు. కానీ అబ్రహాముతో కూడా మనం ఆశీర్వదించబడాలండి, అబ్రహాములాగా దీవించబడాలంటే, అబ్రహాములాగా ఇదిగో మనం అన్ని విషయాల్లో ఉండాలంటే మనం చేయాల్సిన పని విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించే సమయంలో ఏమని ఆశీర్వదిస్తున్నాడో ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఏం చెప్తున్నాడట? నీవు నా మాట వినినందున నీ సంతానము వలన భూలోకములోని సంతానములన్నిటినీ నేను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చి మరి నీకు నమ్మకం కలగాలంటే ఏదో ఒకటి చేయాలిగా. ఏం చేయాలి? నేను ఆయనే చూసుకున్నాడట. ఎవరి మీద ప్రమాణం చేస్తే నువ్వు నమ్ముతావు అబ్రహాం అని భూలోకంలో ఉన్న భక్తులందరం చూశారు. అబ్రహాంకు దగ్గరకు ఉండే వాళ్ళని చూశారు. వీళ్ళ మీద మాట ఇస్తే నమ్ముతావు? నో 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 నో. ఎవరి మీద ప్రమాణం చేయాలో తెలియని పరిస్థితులు దేవుడు ఆలోచన చేసి అసలు ఎవ్వరు నాకు దక్కట్లేదు, నా తోడని ప్రమాణం చేస్తున్నా, ఈ మాట నేను దాటను. దేవునికి స్తోత్రం. చూసారండి, నా తోడని ప్రమాణం చేసి దేవుడు మాట ఇచ్చాడు. ఏమని? నీ సంతానం వలన భూలోకంలోని సంతానములన్నిటినీ. మరి ఎందుకు ఆ మాట అన్నాడు? నా మాట వినినందున. అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడాలనుకునే వాళ్ళు దేవుని మాట వినాలి. అది కష్టమైన దేవుని మాట వినాలి, ఇబ్బంది అయినా దేవుని మాట వినాలి, వ్యతిరేకంగా ఉన్న దేవుని మాట వినాలి, నచ్చనిదైనా ఇరుకులో ఉండగాని వినాలి. అది చాలా కష్టం. దేవుని మాట ఏమో రాదు, వచ్చినోడేమో వినాల్సింది. చాలా బాధ. కొంతమందికి అసలు దేవుని మాట వింటమే తెలీదు, దేవుని స్వరాన్ని వింటమే తెలీదు. ఇర్మియాకైతే అదేమో నిత్యమో అలవాటైపోయింది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము. బెన్యామీను దేశమందలి చదువమ్మా. అనాతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 3వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగా యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చేర తీసుకుని పోబడి వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచూ ఉండేదంట. దేవునికి స్తోత్రం చెప్పాలా? దేవుని మాట విన్నందున అబ్రహామా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇర్మియాకు దేవుని వాక్యం ప్రత్యక్షమవుతూనే ఉన్నట. దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైంది, దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైంది, దేవుని వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమైంది, దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. వాళ్ళందరూ దేవుని వాక్కును విన్నారండి. యెషయాకు చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని చెప్పి ప్రచారం చేయమన్నాడు, సువార్త చెప్పమన్నాడు. కన్యక గర్భవతి అవటం యెషయా ఎప్పుడైనా చూశాడా? ఎప్పుడైనా చూసుంటే కన్యకలు కూడా గర్భవతి అవుతారయ్యా అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడు చూడని విషయాన్ని చెప్పాడు. తర్వాత అతని పేరు ఇమ్మానుయేలు అని పెడతారని చెప్పాడు. ఇంకా ముందుకొచ్చాడు.
ఆ ఇమ్మానుయేల్ అని పిలువబడే వాని గురించి అతనికి యెహోవా బాహు అనే పేరుందని చెప్పాడు. అతడు పడే నలగగొట్టబడటం, గాయపరచబడటం, అతని స్వరూపం సొగసు లేకుండా మారిపోవటం, చిత్రహింసలన్నీ చెప్పాడు. యెషయాకి దేవుని స్వరం వినపడింది. ఈ దినాన నీకు స్వరం, దేవుని మాట వినపడుతుందా? అసలు ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ జీవితాన్ని సరిచేయటానికి, నీ బ్రతుకును ఆశీర్వదించడానికి మాట్లాడుతున్నాడా? అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు, నా మాట విన్నందున నేను నా తోడు ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. దేవుని మాట అసలు వింటున్నావా? ఆదివారం ప్రార్థనకు రావటానికే నీకు కుదరదు, నువ్వేం వింటావు? దేవుడికే అపాయింట్మెంట్ ఇచ్చే భక్తి నీది. అయ్యా ఈ వారం నాకు ఖాళీ లేదో, వచ్చే వారం వస్తలే రాసుకో అని చెప్పి అంత బిజీ. తప్పు, చాలా తప్పు. విశ్వాస సంబంధం అవ్వాలి. దేవుని మాటలు వింటూ ఉంటే విశ్వాసం పెరిగిద్ది. దేవుని మాటలు వినకుండా లోక సంబంధమైన మాటలు వింటే కలవరం పెరిగిద్ది, కష్టాలు పెరుగుతాయి. దేవుని మాటలు వింటుంటే ఎన్ని కష్టాలున్నా హృదయంలో నెమ్మది ఉండిద్ది. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అపాయాలు వచ్చినా మనశ్శాంతిగా నువ్వు నిద్రపోగలుగుతావు. విశ్వాసం లేకుండా బ్రతికితే అందరు నీ దగ్గర ఉంటారు, అన్నీ నీ దగ్గరే ఉంటాయి. అయినా కానీ నీకేందో నెమ్మది లేదు, అయినా కానీ నీకేదో విశ్రాంతి లేదు, సంతోషం లేదు, శాంతి లేదు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం కలిగిన అబ్రహాంతో కూడా నువ్వు ఆశీర్వదించబట్టానికి దేవుడు నిన్ను పిలిచాడు. అయితే విశ్వాస సంబంధులే ఆశీర్వాదానికి వారసులు. విశ్వాస సంబంధులుగా ఉండవా? విశ్వాస సంబంధిగా నీవు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రాత్రి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడం ఆయన ఉద్దేశం, నిన్ను దీవించడం ఆయన ఉద్దేశం. విశ్వాస సంబంధిగా ఉండాలి. రెండోది, ఆయన మాట వినే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుడు చెప్పిన మాట ఎంత కష్టమైందో తెలుసా? నీకు ఒక్కగానొక్క కొడుకై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వని చెప్పాడు. ఎంత కష్టమైన మాట అంటే అది. ఒక్కగానొక్క కొడుకు 100 సంవత్సరాల వయసులో పుట్టాడు, 25-30 సంవత్సరాలు వచ్చేదాకా పెంచాడు. అలా పెంచినటువంటి కొడుకును తీసుకొచ్చి నాకు ఇవ్వు అని అడిగాడు. ఏది? తనువు నాదిదిగో గైకొనుము దేవా అన్నాడు భక్తుడు. తనువు నాదిదిగో అంటే నా శరీరం ఇదిగో ప్రభు అని ఇచ్చాడు భక్తుడు. అబ్రహాం కొడుకుని ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎవరు ఇచ్చింది? మరి నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? దేవునికి ఏమైనా ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాలంటే నీకు బాధ. నీ శరీరాన్ని దేవునికి ఇవ్వాలి, నీ మనసును దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి స్టోట్ ఇవ్వటం లేదండి. ఆ దేవుని కోసం తన కొడుకునే ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ. కొడుకుని ఇచ్చేసాడు. ఏది వదులుకుంటున్నావు దేవుని కోసం? అన్నీ నీకు సమృద్ధిగా ఉండి అప్పుడు దేవుడి పని చేయమంటే నువ్వు చేసేదేంది? బోడి. నువ్వు వచ్చేదేంది? ఎవడైనా వస్తాడు. భక్తి అనేది ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి చూపించేది కాదు. కురుపులుండి కుక్కలు నాగుతూ ఉన్న భక్తిని చూపించాడు. ఎక్కడ అనుకున్నాడంట? అబ్రహాము, చెప్పాల మీరు, అబ్రహాం రొమ్మున అనుకున్నాడు. అసలు అబ్రహాం రొమ్మున అనుకునే పేరు ఎందుకు వచ్చిందో 3వ భాగంలో చూడండి. పరదైసులోకి వెళ్ళే భక్తులందరూ ఎక్కడికి వెళ్తున్నారు? అబ్రహాం రొమ్మున ఆనుకోనుటకి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలా? అక్కడ ఏముంది? అబ్రహాం ఉన్న స్థలంలో నెమ్మది ఉంది, అక్కడ శాంతి ఉంది, అక్కడ సంతోషం ఉంది. ఆ స్థలం నుంచి పక్కనే ఒక ధనవంతుడు వెళ్ళాడు, ఐశ్వర్యవంతుడు వెళ్ళాడు, ఈ లోకంలో ఆశీర్వదించబడ్డవాడు వెళ్ళాడండి. ఏరి ఈడ బ్రతికున్నప్పుడు 1000 మంది వచ్చి రాజుగారి భోజనం బాబు అని చెప్పి ఎన్ని విచిత్రమైన వంటలు వండారో, ఎన్ని ఏపుళ్ళు చేశారో. అక్కడ అంటున్నాడు, ఒక వ్రేలి చుక్క చాలు నాకు. ఎలా తిరిద్దండి? ఒక మంచి ఎండలోకి వెళ్ళొస్తే మనం 1 లీటరో 1/2 లీటరో తాగేస్తాం. అంత మంటల్లో కలుగుతా, అంత భయంకరమైన బాధను అనుభవిస్తా, అన్ని శ్రమలు అనుభవిస్తా
వ్రేలి చుక్క అంటున్నాడు. ఎలా సాధ్యం? ఇక్కడ ఉన్నంతకాలం దేవుని మాట వినలా, దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వలా. ఏ దినాన దేవునికి ఇవ్వవలసింది ఇవ్వు, ఇంకెంతకాలం బ్రతుకుతావు? యుద్ధాలు వచ్చేసాయి, క్రీస్తు రాకడకి సూచనలు జరుగుతున్నాయి. రష్యా ఇదిగో యుక్రెయిన్ మీదకి వెళ్ళింది. ప్రపంచం యుద్ధం వచ్చిందేమోనని భయం పడుతుంది. టీవీలో మీరు చూస్తున్నారు, అన్ని డాబాలు కూలిపోతున్నాయి, ప్రజలు చచ్చిపోతున్నారు. అంత భయంకరంగా ఉంది వాతావరణం. ఇది అటు తిరిగి ఇటు తిరిగి రష్యా ఇజ్రాయేలీల మీదకి వెళ్ళటం ప్రారంభిస్తే దేవుడు మనకి అత్యంత సమీపంగా ఉండడని అర్థం. ఇంకెంతకాలం బ్రతుకుతావు? అది ఎన్ని రోజులకి వెళ్ళిద్దో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా రష్యా ఏదో ఒక కారణం మీద ఇజ్రాయెల్ మీదకి వెళ్ళిపోద్ది. ఇజ్రాయెల్ మీదకి వెళ్ళగానే దేవుడు రష్యా మిత్ర దేశాన్ని సర్వనాశనం చేసేస్తాడు. రష్యా నేను నీకు విరోధిని అన్నాడు హెచ్కేల్ గ్రంథంలో. నేను నీకు విరోధిని అని దేవుడు పేరు పెట్టి చెప్పాడు రష్యా గురించి. ఆ రష్యా సర్వనాశనం అయిపోద్ది, ప్రపంచం సర్వనాశనం అయిపోద్ది. ఆ సర్వనాశనమైన ప్రపంచంలో నుంచి 10 మంది రాజులు కలిసి ఒకే ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఆ 10 మంది రాజులలో నుంచి ఒకడు పుడతాడు. వాడిని బైబిల్ గ్రంథం, దానియేలు గ్రంథం చిన్న కొమ్ము అంటుంది. 10 కొమ్ములలో నుంచి చిన్న కొమ్ము మొలిచెను. ఆ కొమ్ము 3 కొమ్ములను పెరికి వేసి ఆక్రమించింది. ఆ కొమ్ముని వీళ్ళు చంపేస్తారు. చచ్చిన వాడు 3 దినములు 4 దినములు దాకా వాడు బ్రతికి ప్రపంచం అంతా చూస్తూ ఉంటాడు. ఆ ప్రపంచం చూసినప్పుడు ప్రపంచమంతా ఆ చనిపోయినటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటారు. అంతిమ యాత్ర స్టార్ట్ అయింది. జనాందరూ టీవీల్లోను సెల్ ఫోన్లోను చూస్తూ ఉండగా అక్కడున్న ప్రజలందరూ అతన్ని తీసుకుని వెళుతూ ఉంటే మార్గ మధ్యలో అతను లేచి కూర్చుంటాడు. నేనే మెస్సయ్యని, నన్ను నమ్మండి అంటాడు ఆ మోసగాడు. అంతటితో 70వ వారం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాస సంబంధులందరినీ దేవుడు తీసుకుని వెళ్ళటానికి ఆ వారమే చివరి వారం. ఎన్నో రోజులు లేదు. నీ సంపద ఏమైపోద్దో తెలియదు. నువ్వు సంపాదించుకున్నది ఏదో ఒక క్షణంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నువ్వు సంపాదించిన సంపదను ఏదో ఒక దినాన వదిలిపెట్టవలసిందే. బ్రతికుండా ఈ దినాలలో నీ దేహాన్ని దేవుడికి అప్పగించు, నీ ప్రాణాన్ని దేవునికి అప్పగించు, నీ ఆత్మను దేవునికి అప్పగించు, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు, నీ తలంపులు దేవునికి అప్పగించు, నీ మనసును దేవునికి అప్పగించు, నీ ఆశను దేవునికి అప్పగించు, నీ కోరికను దేవునికి అప్పగించు. అప్పుడు దేవుడు తనకిష్టమైన పాత్రకు నిన్ను వాడుకుంటాడు. ఆ పరలోకంలో నిన్ను ఉన్నతమైన శిఖరాగ్రాల మీద కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? దినాన్ని ఏరండి, దేవుని మాట వినే భక్తులేరి. అబ్రహాము రొమ్మున ఆనుకునేటువంటి పరిస్థితికి వెళ్ళాడు. లాజరు విశ్వాసం కలిగిన వాడు. ఎన్ని కురుపులున్నాయి, ఎంత బాధ ఉంది, ఎంత బాధ ఉందండి. కుక్కలు కురుపులు లాగటం అంటే అసలు అది ఎంత ఊహించటానికే ఒక విధారకమైనటువంటి దృశ్యం. మరి అంత కురుపులతో ఉన్నవాడు ఎంత నెమ్మదిగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడేంటి? అన్నీ ఉన్నాయి, అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కోరుకున్నది తింటావు. కానీ యుగయుగాలు అగ్నిగుండంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్తే నిన్నెవడు రక్షిస్తాడు? మా సువార్త ఎవడు నమ్మెను అని అడుగుతున్నాడు యెషయా. మేము చెప్పే మాటలు ఎవడు నమ్మెను? ఎడ ఉన్న వాళ్ళలో కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది, వింటున్న వాళ్ళలో కూడా చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఏం డౌటో తెలుసా? పట్టకూటి కోసం వీళ్ళు వచ్చి ఇట్లాంటి మాటలు చెప్పి బతికేస్తున్నారు అని. మీరు నమ్మినా నమ్మకపోయినా విశ్వాస సంబంధులందరినీ ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అబ్రహాముతో కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు.
ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం కూడా అబ్రహాము దేవుని మాట విన్నట్లుగా మనం కూడా వినాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడండి. కఠినమైన పరిస్థితుల్లో దేవుని మాట విన్నాడు. కొడుకును తీసుకొచ్చి దేవునికి ఇచ్చేశాడు. అంత కష్టమైన పని. మేము ఒక నెల రోజులు పెంచామో లేదో, వాడు గుర్తొచ్చినప్పుడల్లా ఎడుతాం. 30 సంవత్సరాలు పెంచాడు. 30 సంవత్సరాల దాకా పెంచాడు. సుమారు తీసుకెళ్ళి ముక్కలుగా నరకం అంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఈ రోజుకి దేవుడు అదే మాట చెబుతున్నాడు విశ్వాస సంబంధాలు ఏమంటారంటే, నా భార్య ఏమవ్వాలి, నా పిల్లలు ఏమవ్వాలి, వాళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి అని అడుగుతున్నారు. దావీదు అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఉండునేమో, ఆకలితో పస్తులు పడుకునేమో, నన్ను ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువు లేక సమృద్ధిగా ఉంటారని చెబుతున్నారు. మరి అయినా ఎందుకని? లేఖనం నిన్ను చూసింది, లేఖనం నీ హృదయాన్ని చూసింది, లేఖనం ముందుగానే నిన్ను చూసి ఆ దినాన అబ్రహాముకు సువార్త చెప్పినట్టుగా ఈ దినాన నీతో చెబుతుంది లేఖనం. నిన్ను ఆశీర్వదించాలనుకుంటుంది లేఖనం, నిన్ను దీవించాలనుకుంటుంది లేఖనం. ఆ లేఖనాన్ని దగ్గరికి రమ్మని పిలుస్తుంది. ఇదే సువార్త. నీ పాపాల రోగమును తీసివేయటానికి, నీ పాపాల నుండి విడిపించటానికి. అంతకుముందు హంతకుడివి, ఇప్పుడు హంతకుడిగా ఉండలేవు. అంతకుముందు దొంగవే, ఇప్పుడు దొంగగా బ్రతకలేవు. అంతకుముందు ఇదిగో వ్యసనపరుడివి, ఇప్పుడు వ్యసనాల్లో నుంచి విడుదల పొందిన వాడు అవుతావు. అపోస్తలుడైన పౌలు గారు తను సౌలుగా ఉన్న దినాల్లో సాక్ష్యం ఏమని చెప్పాడు? హింసకుడును, దూషకుడును, హానికరుడును, పాపులలో ప్రధానుడు నేనే. పాపులందరిని వరుసలో నిలబెడితే మొదటి పాపిని నేను అన్నాడు. కానీ ఎలా మార్చేశాడండి? తల నరికి చంపినా గాని నేను చావటానికి సిద్ధంగా ఉండా, నాకు ఏ బాధ లేదు. నేను అబ్రహాము, ఇదిగో ఏమని చెప్పాడు చచ్చిపోయే ముందు? నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని లేదా తుదముట్టించి తిని. అంటే ఏంటంట? నా పరుగుని నేను ఎంతవరకు పరిగెత్తాలని దేవుడు నిర్ణయించాడు అంతవరకు నేను పరిగెత్తాను. నా పరుగు ముగించింది. అమ్మా, నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావా? విశ్వాసాన్ని పోగొట్టుకున్నావా? విశ్వాసాన్ని కాపాడుకున్నావా? విశ్వాసంలో బలపడ్డావా? అయితే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. డబ్బుండా ఏదుండా నీకు లేనిది ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నేను చూశాను, చిన్నప్పుడు పసుపు చేలేసేవాడు. పసుపు అమ్మినప్పుడు డబ్బులు అంత వచ్చాయి. ఇక పెట్టిలో పెట్టి, అప్పుడు బీరువాళ్ళు లేవుగా, పెట్టిలో పెట్టి నిద్రపోకుండా పెట్టి దగ్గర కర్ర పట్టుకుని కాపలాగా పడుకునేవాడు. ఎప్పుడు లేచినా నేను మెలుకుగానే ఉండేవాడు. పెట్టిలో డబ్బులు ఇవ్వడం చేస్తాడు. డబ్బు వచ్చిందన్న ఆనందమే లేదు. వస్తువులు కొన్నావు, పెట్టుకుని తిరుగుదామనే ధైర్యం ఉందా? బైక్ మీద పోతున్నాడు, మెడలోంచి లాక్కుపోతున్నాడు. బైక్ మీద పోతున్నాడు, మెడలోంచి లాక్కుపోతున్నాడు. మరి ఎందుకు వస్తువు కొనుక్కుంది? చాలా మంది వస్తువులన్నీ ఆడే ఉండే ఎడా బీరువాలో. ఎందుకు కొనుక్కున్నావో నీకు తెలియదు. సరే, దేవుడు నిన్ను దీవించును గాక, దేవునికి స్తోత్రం. అటు పోయాను అనుకో, చాలా బాధపడతారు. అబ్రహాము సంబంధులుగా మనం ఉండామా? విశ్వాస సంబంధుల్ని అబ్రహాం సంబంధులు అంటున్నాను. విశ్వాస సంబంధిగా ఉండావా? ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు అడిగింది ఇవ్వగలవా? ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు చెప్పిన మాట చేయగలవా? చేయలేవు. నీ ఇష్టం కొంత గలపాలా. నీకు నచ్చినట్టుగా దేవుడు చెప్పాలని కోరిక ఉంది. నీకు నచ్చినట్టు చెప్పాలని. అసలు దేవుడు నీకు నచ్చినట్టు చెప్పాలంటే అప్పుడు నీకు పనివాడు అవుతాడు, నీకు దాసుడు అవుతాడు. నీ యజమానుడు కాదు దేవుడు. దేవుడు నీకు యజమానుడు.
యజమానుడు చెప్పినట్టు నువ్వు వినాలి, కానీ నువ్వు చెప్పినట్టు యజమానుడు వినకూడదు. నాకు ఇది ఇస్తే నేను చర్చికి వస్తానంటుంది ఒక ఆమె. ఏమి ఇవ్వాలా? ఆమెకి ఏదో బలహీనత ఉంది, అది ఇస్తే చర్చికి వచ్చిందంట. అంటే దేవునికి ఏం పెడుతుంది ఆమె? కండిషన్ పెడుతుంది. అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. పిల్లాడండి, చిన్న పిల్లాడు, తినటానికి తెచ్చుకున్నాడు వాళ్ళ అమ్మ. మరి రొట్టెలు ఆకలి పిల్లాడు ఏమైనా ఇబ్బంది పడతాడని ఇచ్చి పంపింది. అందరు తినేసి ఉంటారు, వీడు అక్కడే ఎందుకు దాచుకున్నాడో తెలియదు. మరి ఈ రోజుల్లో పిల్లలు పెట్టే స్థితిలో ఉండారా? పెడతల్లా. మనమైతే వాళ్ళకి పెట్టాలి, కానీ వాళ్ళు మనకు తిరిగి వీళ్ళు నేర్పెట్టరు కదా. తల్లిదండ్రులు నేర్పెట్టరు, పెడతం అనేది నేర్పెట్టరు, ఇవ్వటం అనేది నేర్పించరు. కానీ వీళ్ళకి కావాలి. ధారాళంగా ఇచ్చి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనల్ని విశ్వాస సంబంధులుగా ఉన్నావా లేదా పరీక్షించమంటున్నాడు. ఎందుకో తెలుసా? విశ్వాస సంబంధాలను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనక. చదవండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. నేను చదువుతాను, వినండి. మరి చదువన్నా. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు, దేవునికి స్తోత్రం చెప్పండి, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ఏం చేశాడంట? ముందు వాగ్దానం చేశాడంట. ఎవరి గురించి? దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు విషయం గురించి ముందుగానే ఏం చేశాడు? పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. సువార్త అక్కడ ఉంది కదా, ఉందా లేదా? క్రీస్తు విషయమైన ఆ సువార్త అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్తను ప్రకటించేటప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎవరి గురించి చెబుతున్నాం? మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మాకు అర్థం కావట్లేదు, ఏంది ఇట్లాంటి మాటలు మాట్లాడేసాం అని చెప్పి వాళ్ళు డౌట్ పడ్డారని అపోస్తలుడైన పేతురు గారు 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం 10వ వచనం నుండి కొంచెం కింద చదువుదాం శ్రద్ధగా. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగు కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమై శ్రమలను గుర్చి వాటి తరువాత కలగబో మహిమలను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిందంట. దేవునికి స్తోత్రం. తమ కొరకు కాదంట వాడు చేసింది, మీ కొరకే చేశారంట. అపోస్తలులు ప్రవక్తలు ఎవరు చేసినా ఏం చేసినా నీకోసమే, ఆశీర్వదించబడటం కోసం చేశారు, దీవించబడటం కోసం చేశారు, నీవు ఆశీర్వాదకరంగా ఉండటం కోసం చేశారు.